హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, ఏపీ పోలీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చేయాలి. ఆల్రెడీ 2025 జూన్ 1వ తేదీ ఎగ్జామ్ జరగడం జరిగింది. వాళ్ళని ట్రైనింగ్ సెంటర్ అక్టోబర్ 15 పంపించారు. తర్వాత వాటికి సంబంధించి వాటిలో భాగంగా నోటిఫికేషన్ నెక్స్ట్ ఎలా వస్తుంది, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, తర్వాత మనం ఏ విధంగా జాబ్ క్లియర్ చేసుకోగలగాలి అని చెప్పి చాలామంది డౌట్స్ రైజ్ చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది కొంతమంది స్టడీ హాల్లో ఉన్నారు, కొంతమంది ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది లైబ్రరీకి వెళ్తున్నారు. వేరే వాళ్ళ కంఫర్ట్లను బట్టి వేరియస్ కంఫర్ట్లలో వాళ్ళ ప్రిపరేషన్ అన్ని కొనసాగించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒకే పాయింట్, ఏపీ పోలీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి. ఎందుకంటే మనకి మినిమం 9 సబ్జెక్ట్స్ అన్నది మనకి ఈ ఎగ్జామ్లో భాగంగా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ 9 సబ్జెక్ట్స్ కూడా మనం నార్మల్గా వెళ్ళేసి చదివేసుకొని ఏదో మార్క్స్ స్కోర్ చేసేసుకొని ఏదో ఒక జాబ్ కొట్టేస్తాము, క్లియర్ చేసేస్తాము, 1 ఇయర్ చదివాము, 2 ఇయర్స్ చదివామంటే అది కాదు. మన ప్రిపరేషన్ అన్నది, వే ఆఫ్ ప్రిపరేషన్ అన్నది, క్వాలిటీ ప్రిపరేషన్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇన్ని లక్షల మందిలో నువ్వు జాబ్ క్లియర్ చేసుకోలేం. నేను వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ఒకే ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఇయర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది బయటకు వస్తారు, బీటెక్ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది నోటిఫికేషన్కి బయటకు వస్తారు, అదేవిధంగా ఇంటర్ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తారు. సో వేరే డిప్లొమా అయినా వేరే సెక్టార్ నుంచి అయినా కొన్ని లక్షల మంది బయటకు వస్తారు. డిగ్రీ అయినా బీటెక్ అయినా ఇంటర్ అయినా ఏదైనా అయిపోయిన వాళ్ళు అంత 1,00,000 మందిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ 6,001 మంది, కానీ వాటికి పడ్డ అప్లికేషన్స్ నియర్లీ 4,50,000, కానీ పోస్టులు ఎన్నో 6,001 మంది. సో ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ 5 లక్షల మందిలో కాదని ఈ 100లో ఉన్న జాబులు నీకెందుకు రావాలి? క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత వచ్చేసి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఈ వీడియో నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్ వీడియోలోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ డేట్ అన్నది ఇప్పుడే అలాట్ చేయరు. ఎందుకంటే ఎవరైనా ట్రైనింగ్కి వెళ్ళి, ఇప్పుడు 2025లో ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళ డ్యూటీస్ అలాట్మెంట్ చేసేసి వాళ్ళు సాఫీగా డ్యూటీస్కి వెళ్ళిపోయేంత వరకు కొత్త నోటిఫికేషన్ గురించి APSLPRB అన్నది మీకు అప్డేట్ ఇవ్వదు. ఎందుకంటే APSLPRB ఇప్పుడు ఓన్లీ ఫోకస్ 2025లో ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళారో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని ఫర్దర్గా డ్యూటీలు ఎలా అలాట్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి డ్యూటీస్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు APSL బోర్డ్ అన్నది వాటి మీద మాత్రమే ఫోకస్బుల్గా ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. తర్వాత వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ ప్రిపరేషన్ అన్నది చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కానీ ఒక క్వాలిటీ ప్రిపరేషన్ అన్నది మన దగ్గర ఉండాలి. ఒక క్వాలిటీ ప్రిపరేషన్ మన దగ్గర ఉన్నప్పుడే కొన్ని వేల మందిని దాటుకొని మనం జాబ్ కొట్టడం జరుగుద్ది. సో తర్వాత వచ్చేసి మీరు స్టాండర్డ్ బుక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏమంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. ఈ 9 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు ఏపీ పోలీసు ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా ఆ జాబ్ని క్లియర్ చేయగలరు. ఏ సబ్జెక్ట్ నిర్లక్ష్యం చేసినా మీకు తగినన్ని మార్కులు రావు. 1 మార్క్ 2 మార్క్స్తోనే జాబ్ మిస్ అవ్వడం జరుగుద్ది. తర్వాత మాక్ టెస్ట్ చూడండి ఫ్రెండ్స్, సండే మాక్ టెస్ట్ రాయడం అన్నది మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, తర్వాత మీ వే ఆఫ్ ప్రిపరేషన్ ఎంత కన్సిడర్లో ఉంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఏదో గుడ్డిగా ఇచ్చేస్తే బుక్స్ బట్టి కొట్టుకొని వెళ్ళిపోయి ఎగ్జామ్లో పెట్టేస్తాము, 1 ఇయర్ ప్రిపేర్ అవుదాము, జాబ్ కొట్టేస్తాము, గవర్నమెంట్ జాబు అని చెప్పి చాలామంది చెప్పేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అంత ఈజీగా జాబ్ కొట్టేటట్లయితే నేను అందుకే ఫస్ట్ నీ క్వశ్చన్ అడిగాను, 5 లక్షల మందిలో 6,000 మందికి ఉద్యోగాలు రావాలంటే నీకు మాత్రమే ఆ ఉద్యోగం ఎందుకు రావాలి? అందరినీ కాదని యూనిక్నెస్ నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి? ఈ జాబ్ పొందడానికి నీకు అర్హత ఏముంది? నువ్వు బాగా రన్ చేయగలవా? నువ్వు బాగా సబ్జెక్ట్ చదవగలవా? నువ్వు మంచి స్కోర్ చేయగలవా? నీ దగ్గర యూనిక్నెస్ ఏముంది? చూడండి ఫ్రెండ్స్, చాలామంది 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, అందరికీ కట్ ఆఫ్ ఇప్పుడు 128 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ 125లు, 126లు, 127లు వస్తాయి. కానీ ఆ ఒక్క మార్కులో జాబ్ మిస్ అయినా మిస్సే, 10 మార్క్స్తో జాబ్ మిస్ అయినా మిస్సే. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఎగ్జామినర్ ఏ ఏరియా అని అడుగుతున్నాడు, ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు, ఎగ్జామినర్ దృష్టి ఎక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పేజెస్, ఒక 10 పేజెస్ చాప్టర్ ఉంది, 10 పేజెస్ చదివారు, కానీ 8th పేజ్లో ఒక మ్యాటర్ పెద్దగా ఉంది, అది చదవలేదు. ఎందుకంటే అది కొద్దిగా కన్క్లూజన్గా అదొక ఇది ఉంది. కానీ ఎగ్జామినర్ ఏమొస్తాడు, నువ్వు చదివిండే 10 పేజీల దగ్గర క్వశ్చన్ అడుక్కోకుండా 8th పేజ్లో నువ్వు వదిలేసిండే మ్యాటర్ వచ్చి అడుగుతాడు. అప్పుడు నువ్వు ఆ 10 పేజెస్ చదివినా వేస్ట్. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఈ స్మార్ట్ వర్క్ ఎలా అన్నది నేను చెప్తాను ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. తర్వాత వచ్చేసి టైం టేబుల్ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక పర్టికులర్ టైం టేబుల్ వేసుకున్నట్లయితే డెఫినెట్లీ అది మీ విజయపు ద్వారాన్ని ఓపెన్ చేస్తుంది. 8 అవర్స్ చదివారా, 10 అవర్స్ చదివారా, 12 అవర్స్ చదివారా అనేది పాయింట్ కాదు. మీరు 6 అవర్సే చదవండి, 8 అవర్సే చదవండి, రెగ్యులర్గా చదవండి, డైలీ చదవండి, వీక్లీ చదవండి, మంత్లీ చదవండి, ఇయర్లీ చదవండి. అది మాత్రమే మీకు మీ ఎప్పుడైనా కానీ మీరు సక్సెస్ అన్నది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది ఉంది, ఒకటేసారి ఒక చెట్టుకి 100 బిందులు నీళ్లు పోసినట్ల మాత్రాన ఆ చెట్టు అన్నది ఒకటే రోజుకి ఎదగదు. దానికి రోజు ఒక చిన్న మగ్గుతో అయినా సరే డైలీ పోసినప్పుడు మాత్రమే అది ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు అది చెట్టు అనేది విరగడం జరుగుద్ది. సో మీరు అలాగే ఎదగాలంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, నెల రోజులు చదివేసి ఇంకా ఏంటప్ప జాబ్ రాలంటే కాదు. ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ వచ్చే వరకు ఓపిక పట్టాలి. నోటిఫికేషన్ నెక్స్ట్ ఫర్దర్గా ఎప్పుడు వచ్చినా ఎన్ని ఇయర్స్ అయినా కాసుకొని ఉండాలి. సింహం మన గూట్లో అది ఎంత చాకచక్యంగా జింకని వేటాడేటప్పుడు సైలెంట్గా ఉంటుందో అలా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నీ ప్రిపరేషన్ అనేది సైలెంట్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. నోటిఫికేషన్ పడ్డదా అంతే, జాబ్ కొట్టేయాలి, జాబ్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని నోటిఫికేషన్ ఇంకా రాలేదు, 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది అని చెప్పి ఇంట్లో వాళ్ళకి బర్డన్ అయిపోవడం అలా కాదు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నీకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు నేనే 2025 ఏపీఎస్పీ జాబ్ నాకు రాకముందు చాలా స్ట్రగుల్స్ నేను కూడా పడ్డవాడినే. సో వాటిలో భాగంగానే నేను చాలామంది ఆస్పిరెంట్స్ క్వాలిటీ లేకోకుండా ప్రిపరేషన్ని కొనసాగించుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పి వీటి చేయడం జరిగిద్ది. అంతేకాని ఏదో ఫేక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళలాగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే అస్సలు కాదు. ఇప్పుడు చాలామంది డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు మొబైల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ బర్డన్ అవుతూ ఉంటుంది. వాళ్ళని ఏదో వయసు అయిపోయిన పేరెంట్స్ ఉంటారు, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ పెద్ద కొడుకు ఉంటాయి, లేదంటే చిన్న కొడుక్కి నా తర్వాత చెల్లెలు ఉంది, నా తర్వాత అక్క ఉంది, వాళ్ళకి మ్యారేజ్ చేయాలి, ఇంట్లో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి, నాకు త్వరగా జాబ్ రావాలి, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఓవర్కమ్ చేసిన తర్వాతే కదా నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడతావు. ఇప్పుడు అందరూ నార్మల్గా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి వచ్చి గవర్నమెంట్ జాబ్ కొట్టేటట్లయితే ఈ 5 లక్షల మంది 3 ఏళ్ళకి వచ్చింటారు, 5 లక్షల మంది 3 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ జాబ్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళలేరు. నీవు చేసే వర్కులు పేషెంట్ అన్నది నువ్వు కలిగి ఉండాలి. తర్వాత చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నీ వర్క్ అన్నది హార్డ్ వర్క్ ఉన్నదా, స్మార్ట్ వర్క్ ఉన్నదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా కానీ స్మార్ట్ వర్కే అంటాను. స్మార్ట్ వర్కే. ఎందుకు స్మార్ట్ వర్క్ అంటానంటే, నేను ఊరికే నార్మల్గా చెప్పను. నాకు 2025 మెయిన్స్లో 130+ మార్క్స్ రావడం జరిగింది. అది నేను అందరిలాగా ఏదో హార్డ్ వర్క్గా బుక్కులు ఇచ్చేసి ఏదో చదివేసి అంటే మన గుడ్డని చేయను కదా భూమిని దున్నినట్లు కళ్ళు మూసుకొని ఏదో చదివేసుకొని వెళ్ళడం కాదు. స్మార్ట్ వర్క్ చేయాలి. ఎగ్జామినర్ ఎక్కడ అడుగుతున్నాడు, ఇందాక చెప్పాక ఈ 10 పేజెస్ స్టోరీ, ఇలాగా ఎగ్జామినర్ ఎక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఇదొక్క పాయింట్ తెలిసిందంటే మీరు బుక్కుల్స్ 1,00,000 బుక్కులు చదివిన రాంది 9 బుక్స్ తెచ్చేసుకొని హ్యాపీగా ఆ బుక్స్ స్టాండర్డ్స్ చదివేసి ఈజీగా 135 పెట్టేసుకొని సివిల్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రోజుకి కాంపిటీషన్ పెరిగిపోతుంది. నువ్వు అనుకున్న స్థాయిలో బయట లేరు, నిన్ను మించిన స్థాయిలో ప్రిపరేషన్ చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారంటే స్టడీ హాల్లో ఉండేసి ఒక 8 అవర్స్ చదివేసి, అండ్ లైబ్రరీలో ఉండేసి ఒక 6 అవర్స్ చదివేసి, ఇంటి దగ్గర ఉండేసి ఒక 10 అవర్స్ చదివేసి నేను బాగా చదువుతున్నాను, నేను చాలా తోపు, నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టేస్తా అంటారు. తర్వాత 1 or 2 మార్క్స్లో జాబ్ మిస్ అయిపోతుంది, ఇంకొద్ది చదివిండాల్సింది బాగుండు, టైం లేదు అని చెప్పి ఫీల్ అవుతారు. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఆ కొద్దిపాటి సమయమే. 1 or 2 మార్క్స్లో జాబ్ మిస్ అయిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతావో, ఆ టైం ఉండింటే బాగుండని ఆ టైమే ఇప్పుడు నీ చేతిలో ఉంది.
నువ్వు హౌ కెన్ యూ యూటిలైట్ ఇన్ యువర్ పర్టికులర్ టైం. ఇంకా తర్వాత 2027 2028 నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళడం జరిగిందో వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళేంత వరకు ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డ్మెన్ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు మీద ఉంటుంది. మీకు మినిమం అయినా 2 years టైం ఉంటుంది. 2 years టైంలో హ్యాపీగా ఎంత టెస్ట్ సిరీస్ రాస్తావో టెస్ట్ సిరీస్ రాయి, ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటావో అన్ని మార్క్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకో. నీకు ఎంత వే ఆఫ్ క్వాలిటీ కావాలో అంత వే ఆఫ్ క్వాలిటీ తీసుకో. లాస్ట్ ఒక 20 days ఇచ్చాడనుకో మెయిన్స్కి, ఈ 20 daysలో నువ్వు సబ్జెక్ట్స్ 9 రివిజన్ చేయగలగాలి. ఆ సత్తా నీకు ఉందా? సరే నోటిఫికేషన్ అన్నావు అబ్బా, నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్, ఆ నెక్స్ట్ మంత్ ప్రిలిమ్స్, నువ్వు ఆ నెక్స్ట్ మంత్ మెయిన్స్ 3 నెలలకి 130+ స్కోర్ చేయగలవా? అసలు నీకు అవుద్దా? అసలు మన బతుక్కి 130 స్కోర్ ఇప్పుడు చేయగలమా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మార్కులో 2 మార్కులు మిస్ చేయడం అని చెప్పి బాధపడతావు. గ్రౌండ్ స్టార్ట్ చేయి. ఏపీఎస్పీ జాబ్ సేఫ్లో పెట్టగలుగుతావు గ్రౌండ్ కొడితే. ఎందుకంటే ఏపీఎస్పీ జాబ్ అన్నది ఫుల్ రన్నింగ్ మీదే డిపెండ్ అవుతుంది. రన్నింగు, లాంగ్ జంపు, 100 meters. నువ్వు గ్రౌండ్ బాగా కొట్టగలిగావంటే నువ్వు పక్కాగా ఏపీఎస్పీ జాబ్ ఒక్కటే నువ్వు 65+ మార్క్స్ పెట్టావంటే నీకు ఏపీఎస్పీ జాబ్ ఫిక్స్. ఇంకా ఎగ్జామ్కి ఎలాగో 1-2 months టైం ఉంటుంది. ఈ టైంలో నువ్వు సివిల్ జాబ్ చదువుతున్నావు, ఏపీఎస్పీ జాబ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రౌండ్ ఎవడైతే మినిమం ఎగ్జామ్లో పెట్టగలిగి గ్రౌండ్లో 60 పెట్టింటాడో వాడికి ఆల్రెడీ ఏపీఎస్పీ జాబ్ ఫిక్స్ అయిపోతుంది. బట్ కాకపోతే ఎగ్జామ్లో మినిమం మార్క్స్ తెచ్చుకోలేడు మాత్రమే ఏపీఎస్పీ జాబ్ కూడా భయపడాల్సి ఉంటుంది తప్ప అంతకుమించి ఏపీఎస్పీ జాబ్ అనేది చాలా ఈజీ క్రాక్ చేసుకోవచ్చు. నీకు గుండెల్లో దమ్ ఉంటే 1600ని 530 లోపల కొట్టు. నీకు గుండెల్లో దమ్ ఉంటే లాంగ్ జంప్ని 540 పైన ఎగరు. నీ ప్రాక్టీస్ సరిగ్గా ఉంటే 100 metersని 12.5 లోపల కొట్టు. అప్పుడు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి కామెంట్ రిప్లై ఇవ్వు 2-3 years తర్వాత అయినా, అవునన్నా ఏపీఎస్పీ జాబ్ గ్రౌండ్ కొడితే ఈజీగా వస్తుంది అని చెప్పి. సో చూడు ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీ వే ఆఫ్ పర్ఫెక్షన్ అన్నది, మీరు యూటిలైజ్ చేస్తున్న ఎనర్జీ అన్నది కరెక్ట్ వేలో ఉందా, రాంగ్ వేలో ఉందా, ఇదన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ కూడా మీ చేతుల్లో లేనట్లయితే మీరు ఎంత ప్రిపరేషన్ చేసినప్పటికీ వేస్ట్. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చేసి వాళ్ళు హాస్టల్లో నెలకు 4-5 వేలు మనీ పే చేయకోలేక బర్డన్ అయిపోయి చాలామంది ఇంటికి వెళ్ళిపోయి ఇళ్ళల్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ సమాధానం చెప్పలేక బయట సొసైటీ వీడి చేతగాక ఇంటికి వచ్చాడని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు భరించే బదులు ఇక్కడే ఉండి పోరాడు. కొడితే దెబ్బకి 2 ఏళ్ల తర్వాత నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయర్ అవ్వాలి. నిన్ను ఎవరైతే చీదరించుకున్నారో వాళ్ళని నిలబడి సెల్యూట్ చేయాలి. అది నీ టార్గెట్. అంతేగాని ఎవడో ఏదో 4 మాటలన్నాడు, ఎవడో ఏదో నిన్ను డిస్కరేజ్ చేశాడు, ఎవడో ఏదో ఇచ్చేశాడు అని చెప్పి నువ్వు పోగొట్టుకుంటే నిన్ను నువ్వే కోల్పోయినప్పుడు నీకు ఎవరు సపోర్ట్ ఉండగలడు? నీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా నువ్వు స్టబ్బాన్ మొండి ఉండగలిగినప్పుడు మాత్రమే నీ సక్సెస్ అన్నది తల వంచుతుంది నీ ముందు. నువ్వే సక్సెస్ ముందు తల ఉంచావంటే అది ఇంకొకటి ఉన్న సత్తా దగ్గర బానిస అవుతుంది. లేదంటే నీకు సత్తా ఉందని ప్రూవ్ చేయి, అది నీకు బానిస అవుతుంది. లేదంటే ఇంకొకటి సత్తాకి బానిస అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అనేది అది మీకే వదిలేస్తున్నా. ఏ వర్క్ చేసినా మీ ఇళ్ళల్లో మీ తల్లిదండ్రులు పంపించిండే ఆ మోటివ్ని మర్చిపోకండి. అసలు మనం వచ్చిన టార్గెట్ ఏంటి? చేయాలి, ఆల్ వర్క్స్ చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ ఫైనల్గా మన గోల్ ఏంటి? దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎంత మనం ప్రయత్నిస్తున్నాం, ఎంత టైం ఇస్తున్నాం, అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనం వచ్చిన టైం ఏంటి, మనం చేస్తున్న ఇదేంటి, వాటన్నిటి మీద ఫోకస్ ఉన్నవాడు ఎవరితో ఎప్పుడు చెప్పించుకోడు. వాడి ఫోకస్ వాడిదే. వాడు వస్తాడు, నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతాడు, జాబ్ కొడతాడు, ఊరిలో వెళ్ళి కాలు ఎగరేస్తాడు, అంతే. వాడికి 4 పాయింట్లు ఉంటాయి: రావడం, ప్రిపేర్ అవ్వడం, జాబ్ కొట్టడం, ఊరికి వెళ్ళి కాలు ఎగరేయడం. ఈ 4 ఉంటాయి. ఇంకా కొంతమంది ప్రిపరేషన్ అని చెప్పి టౌన్లోకి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ రక్తం దాగినట్టు వాళ్ళతో డబ్బులు చేసుకొని జల్సాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నీ ఫ్యామిలీకి నువ్వు టార్చ్ బ్యారర్. నీ ఫ్యామిలీని బయటకేసే ఒకే ఒక్క టార్చ్ నువ్వు. ఇప్పుడు నీతో పాటు నీ కొడుకు, నీ కూతుర్లు అందరూ బాగుపడే సమయం. నువ్వు ఎంత ప్రిపేర్ అవుతావో ప్రిపేర్ అవ్వు, ఎంత హార్డ్ వర్క్ చేస్తావో హార్డ్ వర్క్ చేయి, ఎంత ఇదవుతావో అవ్వు. కొడితే దెబ్బకి నీ పేరు సైన్ నుంచి సిగ్నేచర్ అయిపోవాలా. గవర్నమెంట్ ఎంప్లాయర్కి వచ్చే ఉన్నటువంటి వాల్యూ ప్రయారిటీస్ ఈ సొసైటీలో ఎవ్వరికీ లేవు.
ఈవెన్ నీ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు డ్యూటీ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నిలబడి నీకు సెల్యూట్ కొట్టే ఒకే ఒక జాబ్ పోలీస్ జాబ్. సో చూడండి ఫ్రెండ్స్, నేను అందరికీ మోటివ్గానే ఉంటాను, అందరికీ మోటివేషన్గానే ఉంటాను. మన వీడియోలు వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ కమింగ్ టు అప్కమింగ్ పోలీస్ డిపార్ట్మెంట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.